అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కూరగాయ పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు, సవరణ మార్గాలు, మిద్దె సాగును ఇష్టమైన వ్యాపకంగా మలుచుకున్న హైదరాబాద్ మహిళ శివపార్వతి అనుభవాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయంలో అధిక దిగుబడులే లక్ష్యంగా సాగుతున్న నేటి సేద్య విధానంలో ఎరువుల వాడకం కీలక పాత్రను పోషిస్తుంది. ఇటీవలి కాలంలో కూరగాయ పంటల్లో పలు సూక్ష్మధాతు లోపాలు బయటపడటం చూస్తున్నాం. సేంద్రియ ఎరువులను విస్మరించి రసాయన ఎరువులను అధికంగా వాడటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పంటల్లో మొక్కల ఎదుగుదలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, ఇనుము, మాలిబ్డినం, మెగ్నీషియం, సల్ఫర్ వంటి మూలకాలు కూడా అవసరమే. ప్రధాన పోషకాలు మొక్కలకు ఉపయోగపడాలంటే వీటి పాత్ర కీలకం. కాబట్టి పంటల్లో నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే ఎప్పటికప్పుడు సూక్ష్మ పోషక లోపాలను గమనించుకొని సవరించుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్. కూరగాయ పంటల్లోని ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, వీటితో పాటు సూక్ష్మ పోషకాలైన బోరాన్, కాల్షియం, ఐరన్, జింక్ చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఇవి కాయల యొక్క నాణ్యత పెంచడానికి, మొక్క ఎదుగుదలకు, అదేవిధంగా కాయ నాణ్యత పెరగడం వల్ల మంచి మార్కెట్ విలువ కూడా ఉండే విధంగా అవుతాయి. ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల్లోని బోరాన్, ఈ బోరాన్ ధాతు లోపం వలన టమాటోలో అయితే పగుళ్ళు ఏర్పడతాయి. ఈ క్యారెట్ వీటిల్లో అయితే వేర్ల పైన పగుళ్ళు వచ్చి ఈ క్యారెట్ పగిలిపోయే విధంగా కనిపిస్తుంటుంది. ఈ ధాతు లోపం నివారణకు బోరాక్స్ 8 నుంచి 10 కేజీలు ఆఖరి దుక్కిలో వేసి సరిగ్గా కలిగే విధంగా దున్నుకోవాలి. దీంతోపాటు 0.5 to 1% బోరాన్ టమాటోలో అయితే పువ్వు ఏర్పడే దశలోని, కాయ అభివృద్ధి దశలోని, క్యారెట్ పంటల్లోని వేరు అభివృద్ధి చెందే దశలోని స్ప్రే చేయడం వలన ఈ బోరాన్ ధాతు యొక్క లోపాన్ని నివారించవచ్చు. దీంతోపాటు రెండవ ముఖ్యమైనది ఏంటంటే కాల్షియం. ఈ కాల్షియం ధాతు లోపం వలన టమాటో వీటిల్లోని కాయ చివరి భాగంలో మచ్చలు ఏర్పడతాయి. దీన్ని బ్లాజమ్ అండ్ రాట్ అంటాం. దీంతోపాటు ఈ క్యాప్సికంలో కూడా ఈ కాల్షియం ధాతు లోపం వలన ఈ బ్లాజమ్ అండ్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని నివారణ కొరకు కాల్షియం నైట్రేట్ 50 నుంచి 100 కేజీలు 1 ఎకరానికి దుక్కులో వేసి దున్నుకోవాలి. అదేవిధంగా జిప్సం, కాల్షియం సల్ఫేట్ అంటారు. దీన్ని 100 నుంచి 200 కేజీలు 1 ఎకరానికి వేసుకొని కూడా దున్నొచ్చు. దీంతోపాటు కాల్షియంని స్ప్రే ద్వారా కూడా స్ప్రే చేయొచ్చు. దీన్ని కాల్షియం EDTA చిలేట్స్ రూపంలో 1% నుంచి 2% వరకు మొక్కలపై 2 సార్లు పిచికారీ చేయడం వల్ల ఈ కాల్షియం ధాతు లోపాన్ని నివారించవచ్చు. మూడవది ఈ జింక్ లోపము కూరగాయ మొక్కల్లోని ఈ ఆకుకూరల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆకులు చిన్న చిన్నగా మారడం వల్ల దీన్ని రోజెట్టి ఎపిరెన్స్ అంటారు. ఆకులు సరిగ్గా అభివృద్ధి చెందవు. ధాతు లోపాన్ని నివారించడానికి జింక్ సల్ఫేట్ను 10 నుంచి 15 కేజీలు 1 ఎకరానికి వేసుకొని దున్నుకోవాలి. లేదా జింక్ EDTA చిలేట్స్ అని ఉంటాయి, అవి
0.5 నుంచి 1% వరకు మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు ఐరన్ అనేది కూడా ఒక ముఖ్యమైన సూక్ష్మధాతుకం. ఇలా ఆకుకూరల్లోని ఎక్కువగా ఈ ధాతు లోపం అనేది కనిపిస్తుంది. ఇవి పాలిపోయినట్టుండి పసుపు రంగులో మారే అవకాశం ఉంటుంది కాబట్టి దీని నివారణ కొరకు ఐరన్ సల్ఫేట్ 10 నుంచి 20 కేజీలు ఒక ఎకరానికి దుక్కులో వేసుకొని దున్నుకోవాలి. ఫోలియర్ స్ప్రే అనేది EDTH చిలేట్స్ అనే మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి. అవి 0.5 నుంచి 1% కూడా మొక్కలపై పిచికారీ చేయడం వల్ల ఈ ఐరన్ ధాతు లోపాన్ని నివారించవచ్చు. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో, పోషక యాజమాన్య పద్ధతుల్లో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకు అందించి రైతులు మంచి దిగుబడిని పొందుతారని ఆశిస్తున్నాం. తినే తిండి, పీల్చే గాలి సర్వం కలుషితమవుతున్న వేళ కాంక్రీట్ కీకారణ్యంలో 4 పచ్చని మొక్కల మధ్య జీవనం సాగించడం ఒక అదృష్టమనే చెప్పాలి. సొంతంగా తన కుటుంబం కోసం కూరగాయలు పండించుకుంటూ, అందం కోసం పూల మొక్కలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కొన్ని విభిన్న రకాల మొక్కలతో మిద్దె సాగును మొదలుపెట్టి ఇష్టమైన వ్యాపకంగా మలుచుకున్నారు ఆ గృహిణి. భాగ్యనగరం శివార్లలో తన ఇంటిని పచ్చని మొక్కలకు నిలయంగా, నందనవనంగా మార్చుకొని ప్రకృతి మధ్యలో నివసిస్తున్న అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. మిద్దె సాగులో ఆ మహిళ అనుభవాలను మనము తెలుసుకుందాం రండి. హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్న ఈ ఇల్లు ఒక పొదరిల్లు. 100 గజాల తన మిద్దెపై పలు రకాల మొక్కలను అపురూపంగా పెంచుకుంటున్నారామె. ఆవిడే శివపార్వతి. డాబాకు ఒక ప్రక్క రంగురంగుల పూల మొక్కలు, మరో పక్క కూరగాయ మొక్కలు, అందాన్ని ఇనుబడించేలా వేలాడే కుండీల్లో అలంకరణ మొక్కలు, స్తంభాలపై తొట్టెలు నిర్మించుకుని అందులో పసుపు మొక్కలు, పందిరిపై చిక్కుడు, బీర, సొర, ఆగాకర వంటి తీగజాతి మొక్కలకు, కొన్ని రకాల పండ్ల మొక్కలకు స్థానం కల్పించారు. బయట నుంచి ఎరువులేమీ కొనకుండా మొక్కల నుంచి వచ్చే వ్యర్థాలు, ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్తో ఎరువులు తయారు చేసి అందిస్తుంటారు శివపార్వతి. మిద్దె సాగు గురించి తన అనుభవాలు తెలియచేస్తూ, టెర్రస్ గార్డెన్ అంటే చాలా ఇష్టం. దాదాపు నేను 7 ఇయర్స్గా ఈ గార్డెన్ పెంచుతున్నాను. ఈ టెర్రస్ గార్డెన్ 110 గజాల్లో పెంచుతున్నాను. దాదాపు 400 మొక్కలు ఉంటాయండి. దీంట్లో నాకు కావలసిన ఇంటికి సరిపడా కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఆకుకూరలు అన్నీ పెంచుతున్నాను. ఏం వాడాలి, ఎలా వాడాలి, ఎరువులు, లిక్విడ్స్ ఎలా వేయాలి, ఇవన్నీ అనుభవంతో తెలుసుకున్నాను. 0 బడ్జెట్ గార్డెన్ అండి నాది. నేను ఎక్కువ అమౌంట్ పెట్టను. నారు కూడా గ్రూపుల ద్వారా వాళ్ళు వీళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు తెస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాను. దానివల్ల మొక్కలను కూడా కొనం. ప్రతి ఒక్కటి తోటలో ప్లాన్ ఉండాలండి. ఫస్ట్ ఎక్కడ ఏది పెట్టాలి, ఎక్కడ పండ్ల మొక్కలు పెట్టాలి, ఎక్కడ కూరగాయలు పెట్టుకోవాలనే ప్లాన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మామూలుగా అండి వెజిటబుల్స్ పెట్టాలనుకోండి, నేనైతే పాటింగ్ మిక్స్ కలుపుతానండి. దీంట్లో 30% ఎరువు, 30% కోకోపిట్, 30% వర్మీ కంపోస్ట్, అట్లా ఎండాకులు కూడా అడుగున వేసుకోవచ్చు అనమాట. పైసలు లేకుండా కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది రోజు వారి గార్డెన్లో వచ్చే చెత్త. దీన్ని ఏం చేస్తానంటే ఒక లేయర్ ఆ రోజు చెత్త వేస్తాను, మళ్ళీ మట్టేస్తాను, మళ్ళీ చెత్త వేస్తాను, మళ్ళీ మట్టేస్తాను. అలా దీన్ని కొంచెం మజ్జిగ చల్లుతానండి అప్పుడప్పుడు. 1 మంత్ తర్వాత ఇది కంపోస్ట్ అయిపోద్ది అనమాట.
దాంట్లో టమాటా మొక్క పెట్టి చూడండి, అసలు ఎన్ని గుత్తులు గుత్తులు కాస్తాయంటే చెట్టు చనిపోయే వరకు ఆ బలం సరిపోతుంది. తీగ జాతి వాటికి మాత్రం సరిపోదండి. కంపల్సరీ ఎరువు అనే అన్నం వేయాలి వాటికి అప్పుడప్పుడు 15 డేస్కి ఒకసారి. తీగ జాతికి మాత్రం నేను వర్మీ కంపోస్ట్ కానీ పిడకలు కానీ అలాంటివి ఇస్తాను. మామూలుగా మనం టమాటా మొక్కలు పెట్టుతాం కదా, అవి ఒక 20-30 పెట్టినా ఏం కాదండి, ఎందుకంటే ఇంట్లో టమాటా ఎక్కువ వాడతాం. అలా ప్లాన్ తోటి బెండ మొక్కలు ఒక 20 తొట్లు, మిర్చి ఎక్కువ మనకి యూజ్ అవుతుందండి. ఇప్పుడు వచ్చే మిర్చి మందులు కొడుతున్నారు కాబట్టి నా సలహా ఏంటంటే టెర్రస్ గార్డెన్లో మిర్చి పెంచుకోవడం బెటర్ అండి. ఎవ్రీ ఇయర్ మాత్రం పసుపు కంపల్సరీ మా ఇంటిదే వాడతాము. మా పిల్లలకి నాకు పసుపు బాగా ఎత్తుగా పెరుగుతుంది. దానివల్ల ఇక్కడైతే నాకు అడ్డం ఉండదు అని నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. 3 రింగులు పోయించి దీంట్లో పసుపు పెట్టేశాను. ఇంకోటి బరువు పడద్దు. టెర్రస్ గార్డెన్ మీద చాలామంది భయపడతారు, అమ్మో బరువు వేస్తున్నారేమో అని. అలా ఏం లేదండి, పిల్లర్ మీద ఎంత బరువు అయినా పెట్టచ్చు. అందుకనే నేను పిల్లరు కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నాను. ఇంకా పోతే ఇక్కడ అంతా ఫ్లవరింగ్ అండి. ఈ పైన చూడ్డానికి అందంగా ఉంటుంది, లుక్ వైజ్ బాగుంటుంది అని ఇట్లా ఫ్లవరింగ్ అరేంజ్ చేశాను. 7 డేస్కి ప్లాన్ చేసుకుంటాను, ఎప్పుడు ఏమేస్తే ఏమొస్తాయి. ఇది టైం కూడా మెయిన్ అండి, ఏ కాలంలో ఏమేయాలి. టెర్రస్ గార్డెన్లో మినిమం ఒక 3-4 మొక్కలు మునుగా పెట్టుకోండి అండి. టమాటాలు ఒక 20 పెట్టుకోండి, ఒక 10 వంగ పెట్టుకోండి. చక్కగా మనకి వారానికి సరిపడా కూరగాయలు వస్తాయండి మన టెర్రస్లో. ఇక్కడ నేను ఆలుగడ్డ కూడా వేస్తానండి, ఆకుకూరలు వేస్తాను. చిన్నగా ఏమన్నా చీడపీడలు వస్తే మామూలుగా అండి చేతులతో తీసేస్తాం, లేదంటే నీమ్ ఆయిల్ కొడతానండి. ఇంకోటి లిక్విడ్స్ ఇస్తాను. ఫస్ట్ స్టార్టింగ్లో కంపోస్ట్ ఇది కలుపుకొని మొత్తం పెట్టుకున్న తర్వాత 15 డేస్కి ఒకసారి కంపల్సరీ లిక్విడ్ ఇస్తానండి. అది అరటిపండు జ్యూస్ కావచ్చు, పుల్లటి మజ్జిగ కావచ్చు, మన ఇంట్లో వచ్చే వెజిటబుల్స్ ఇది కావచ్చు, ఏదైనా సరే ఒక లిక్విడ్ మాత్రం 15 డేస్కి ఒకసారి ఇస్తాను. 200 లీటర్స్ డ్రమ్ ఉంది నా దగ్గర. మామూలుగా పండిన అరటి పండ్లు మార్కెట్లో మనకి వేస్టేజీ ఉంటాయండి, వాళ్ళు మనం కొంచెం అమౌంట్ ఇస్తే ఇచ్చేస్తారు. వాటిని తెచ్చి నేను బెల్లం వేసేసి బాగా కలిపేసి స్టోర్ చేసుకుంటాను. ఇది అరటిపండు తొక్కలతో చేసిన లిక్విడ్ అండి. దీంట్లో ఈ రాగి ఎందుకు వేసానంటే మనకి కాపర్ అవసరం మొక్కలకి. ఒక ఇనుప ఊచేస్తానండి, కాపర్ బాటిల్ ఇది పాతది ఇంట్లో ఉంటే ఇది వేసాను. చెట్టుకు కావలసినవి అన్నీ దొరుకుతాయండి దీంట్లో. ఒక 2 డేస్ ఉంచుతాను దాన్ని, తర్వాత లిక్విడ్ ఇచ్చేస్తానండి చెట్లకి. అలా కూడా చాలా బలం మనకి. ఫ్రూట్స్ దేంతోనైనా పండిన తీయటి ఫ్రూట్స్ ఏవైనా సరే గార్డెన్కి యూజ్ అవుతాయి. ఇప్పుడు సీజన్లో వంగ, బెండ, కాకర, బీర, చిక్కుడు అన్నీ వస్తాయండి. అది అయిపోయింది అనుకోండి, దానికి నెలకు ముందే నేను ప్లాన్ చేసుకుంటానండి. మళ్ళీ మొక్కలు ఇంత చిన్న వాటిలలో పెడతాను, అవి ఇంత పెద్దగా అయ్యేదాకా మళ్ళీ వీటిలలో పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, మనం ఏదో సామెత అంటారు, కథకు కాదు ఏది అనర్హం అని. పెరటి తోటకు కాదు ఏది అనర్హం. చిన్న పార్ట్స్ అండి ఇవి, 5 లీటర్ వాటర్ క్యాన్స్ అనమాట. దీంట్లో కూడా మనం పాలకూర పెంచుకోవచ్చు. చూడండి, నాకు సరిపడా పాలకూర వస్తుంది. చెట్లు పెట్టాలి అనే థాట్ ఉండాలి కానండి, కొబ్బరి చిప్పలో కూడా పెట్టచ్చండి, మెంతి గింజలేసి. ఇక్కడ బుద్ధుడు ప్రశాంతంగా ఉండాలని బుద్ధుడిని అరేంజ్ చేశాను. ఈ ఎంట్రన్స్లో అందమైన పూలు పెట్టామనుకోండి, వాళ్ళు చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతారు. నా మనవరాలకి అసలు ఆ ప్రకృతి పరంగా ఏమేమి మొక్కలు ఉంటాయి, ఏమేమి తినొచ్చు, ఏం ఆకులు ఎలా ఉంటాయని అన్నీ నేర్పిస్తూ ఉంటాను ఆమె హాలిడేస్కి వచ్చినప్పుడు. అలా ఆమె కోసం పెట్టిందే ఈ సోంపు చెట్టు. సోంపు అంటే ఎలా వస్తుంది పిల్లలకి చాలామందికి తెలియదు కదా, అందుకోసమని ఇలా పెట్టి చూపిస్తూ ఉంటాను. శనక్కాయలు ఎలా కాస్తాయి, కింద వస్తాయా, మొక్కజొన్న కంకి ఎలా ఉంటుంది, అట్లా మనం ప్రాక్టికల్గా చూపించామనుకోండి పిల్లల మైండ్లో అలా ఉండిపోతుంది అది. ఇది మునగ అండి. ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్. ఇంటికి సరిపడా కరేపాకు, ఇవన్నీ వంకాయలు అండి. ఇది వాటర్ ప్లాంట్ అండి, వాటర్లో పెరుగుతుంది. ఇది నల్ల పసుపు అంటారు. ఇది మనము మామూలుగా వంటల్లో వాడచ్చు, కానీ యాక్చువల్గా దిష్టి క్యాన్సర్కి పనికొస్తుంది అంటారండి.
ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళకి ఇస్తాను అనమాట. ఇది వాళ్ళ కోసమే సపరేట్గా ఒక కుండీలో పెంచుతున్నాను. పుదీనా అండి ఇలా పెంచుకున్నానండి. ఇవి 20 లీటర్ వాటర్ క్యాన్స్ మూతలు అనమాట. ఒక బకెట్లో సిమెంటును కంకర వేసేసి దాంట్లో ఒక ర్యాడ్ బాతాను, దానికి ఇలా అరేంజ్ చేసుకున్నాను. దీంట్లో పుదీనా పెట్టాను. మల్బరీ ప్లాంట్ పిల్లలకి ఇష్టంగా తినే వాటిలో ఇది ఒకటండి. ఇది చిక్కుడు తీగజాతి. ఎప్పుడైనా అండి ఎరువు మట్టి ఎక్కువ ఉండాలండి. చిన్న చిన్న వాటిలో పెడితే తీగజాతి రాదు. 20 లీటర్ టబ్స్ ఇలా యూజ్ చేస్తాను. ఇక్కడ డ్రాగన్ పెట్టానండి. రెడ్ యాపిల్ బేర్ ఇది. దీంట్లో నేరేడు కూడా ఉందండి. ఇది క్యాట్ ఫ్రూట్ అంటారు. ఇది ఆంజనేయ ఫలం. సీతాఫలంలో అన్ని రకాలు ఉంటాయండి. 4 రకాలు ఉన్నాయి. ఉసిరిలో 3 రకాలు ఉన్నాయండి. బిల్లంబి ఉసిరి, ఎర్ర ఉసిరి, మామూలుగా మనకి నాటు ఉసిరి, 3 రకాల ఉసిరిలు ఉన్నాయి. ఇది అంజీర్ అండి. పాండవ బత్తి అంటారండి ఈ చెట్టుని. పాండవులు అప్పుడు వనవాసం చేసినప్పుడు ఈ ఆకుతో దీపం ముట్టించేవాళ్ళంట. ఇప్పుడు ప్రజెంట్ చాలామంది వెలిగిస్తున్నారు అనమాట. ఈ ఆకుని ఒత్తిలాగా చేసేసి దీన్ని ప్రమిదలో పెట్టేసి ఇక్కడ వెలిగించామనుకోండి, ఇది ఒత్తిలాగా వెలుగుతుంది. పొట్ల పెట్టానండి. పొట్లకి పాలినేషన్ అవసరం ఉండదు మిద్దె తోటలో కాబట్టి బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. పొట్ల, కాకర వాటికి పాలినేషన్ ఉండదు. ఫ్రంట్ మాత్రం బీర పెట్టుకోవాలండి. అది కంపల్సరీ. టెర్రస్ గార్డెన్లో పాలినేషన్ కంపల్సరీ అవసరం అవుతుంది. అందుకని నేను ఫ్రంట్ బీర పెట్టుకున్నాను. ఇది తమలపాకు చెట్టు అండి. ఇది యాపిల్ అండి. పూత వచ్చేసింది కానీ ఇంకా కాయలు రాలేదు. చూస్తున్నాను అనమాట దీనికోసం. దొండ ఒక 3 పాదులు పెట్టుకుంటా అండి, విరగా కాస్తుంది ఇంటికి సరిపడా. ఎప్పుడైనా అండి తీగజాతి ఒక 3 పాదులు పెట్టేసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఎవరికైనా ఇవ్వడానికని ఇలా దీని మీద అరేంజ్ చేసుకున్నాను. చిన్న పిల్లల్ని ఎలా పెంచుతాం అలా ఉంది ఈ తోట. దాన్ని రోజు వచ్చి చూసుకోవడం, బాగుందా, దీనికి ఏమైనా తెగులు వచ్చిందా, ఓకేనా, దీనికి ఏమి ఇవ్వాలి, ఎరువు సరిపోలేదా, డ్రై అయిందా. నీళ్ళు కూడా ఎక్కువ పెట్టొద్దండి. ఎక్కువ పెడితే కుళ్ళిపోతాయి మొక్కలు. అంటే మనకు తెలిసిపోతుంది ఈ మొక్కకి ఎంత ఇవ్వాలి అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు పిల్లోడే ఉన్నాడు ఇంట్లో, వాడు ఎంత తింటాడో మనకు ఎట్లా అనుభవం, మొక్కలు కూడా అంతేనండి. నాకు సేమ్ పిల్లలు మొక్కలు ఒకలాగే అనిపిస్తాయి. నాకు ఈ వయసులో చాలా హ్యాపీనెస్ ఈ గార్డెన్ వల్ల నాకు వస్తుందండి. ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మార్నింగ్ లేవగానే కాఫీ తీసుకొని వచ్చి చెట్లను చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. మామూలుగా గార్డెన్ అందంగా ఉండడం కోసం మా వారు పోస్టల్లో చేస్తారండి. ఆయన గుర్తుగా నేను పోస్టల్ రెడ్ వేసుకున్నాను అనమాట. నేను గార్డెన్లోకి వచ్చినప్పుడు తను గుర్తుకొస్తారని. సమ్మర్లో కుండల్ని కూడా నేను వేస్ట్గా పోనీయనండి. ఆ కుండ కలర్ వేసి దాన్ని ఏదో ఒకలాగా అందంగా తీర్చిదిద్దడం నా హ్యాబీ. ఇంకోటి గార్డెన్లో పని చేయడం వలన ఈ ఏజ్లో మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. నా బాడీలో నేను చాలా చేంజెస్ చూశాను ఈ తోట పెంచిన దగ్గర నుంచి. నా పని నేనే చేసుకుంటా అండి. నా మట్టి నేను కలుపుకుంటా, పెట్టుకుంటాను, కలర్ వేస్తాను, మొత్తం పని వాటరింగ్ అంతా నేనే చేస్తాను. దానివల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇది ఏ మందులు ఇవి ఏ వేసుకున్నా ఇంత బాగా పనిచేయమనుకుంటా. బహుశా నా అనుభవంతో నేను చాలామందికి ఇదే చెప్తా. 60 ఇయర్స్ తర్వాత ఏం చేస్తారు మీరు అంటే, టీవీ చూడకండి, 4 మొక్కలు పెంచుకోండి. బాల్కనీ ఉన్నా బాల్కనీ గార్డెన్ కూడా నేను అన్ని చిన్న చిన్న ఇలా టిప్స్ ఇస్తూ ఉంటాను అనమాట, ఎలా చేయాలి. టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారండి. ఏంటంటే మా గార్డెన్లో పండుతున్నాయి, మా గార్డెన్ కూరగాయలు మేము తింటున్నాం, ఆర్గానిక్ కూరగాయలు తింటున్నాం. నేనైతే నా 2 పిల్లలకు కూడా పంపిస్తానండి. నాకు హ్యాపీ. ఇంతకంటే పిల్లలకి మనవరాళ్ళకి ఆర్గానిక్ కూరగాయలు ఇస్తున్నానంటే ఇంకా నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది. శివపార్వతి మిద్దె తోటను పరిశీలించేందుకు వచ్చిన నగరంలోని తోటి సాగుదారులు మాట్లాడుతూ, గ్రూప్స్ ఉంటాయి మాకు, దానిలో మాకు ఫ్రెండ్షిప్ అయింది మా ఇద్దరికి. మేము గార్డెన్ లవర్స్ కాబట్టి క్లోజ్ అయిపోయాం, చాలా క్లోజ్ అయిపోయాము.
మేము ఒకళ్ళ గార్డెన్కి ఒకళ్ళు వెళ్ళడము, మేము అనుభవాలు పంచుకోవడము, వీళ్ళ గార్డెన్లో ఎలా ఉంది, నా గార్డెన్లో నేను ఏం తప్పు చేస్తున్నాను, ఏం తక్కువ చేసుకుంటున్నాను, సో కొన్ని నేర్చుకోవడం అనమాట. నేను పార్వతి దగ్గర నేర్చుకుంది ఏంటంటే, ఒక 10 కంటైనర్స్లలో టమాటాలు పెట్టాలి, 10 కంటైనర్స్లో క్యాబేజీ పెట్టుకోవాలి, ఒక 10 కంటైనర్స్లలో బెండ పెట్టాలి. అలా పెడితేనే మన ఫ్యామిలీకి సరిపోతాయి, 1-2 మొక్కలు పెట్టుకుంటే సరిపోదు అన్నది తన దగ్గర నేను అది నేర్చుకున్నాను అనమాట. నాకు తన గార్డెన్ కూడా చాలా నచ్చుతుంది, చాలా కష్టపడుతుంది, చాలా బాగా వాటిని మెయింటైన్ చేస్తుంది అనమాట. చాలాసార్లు వచ్చినప్పుడల్లా ఏదో కొత్తగానే ఉంటుంది శివపార్వతి గారి గార్డెన్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఈ పెరుగు బకెట్స్లో కలర్స్ వేసేసి పెట్టినది చాలా నచ్చింది. ఈ ఇంటికి వెళ్ళి తన ఇన్స్పిరేషన్తో పెరుగు బకెట్లు కొనుక్కొని నేను కూడా కలర్స్ వేసి దానికి పైన కొటేషన్స్ అట్లా రాసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మేము గ్రూప్ ఫ్రెండ్స్, నార్మల్ ఫ్రెండ్స్ కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయినాం అసలు. నేను ఒక 36 ఇయర్స్ నుంచి నేను గార్డెనింగ్ చేస్తున్నానండి. మొత్తం దగ్గర అన్ని మొక్కలు, కూరగాయలు, పళ్ళు అన్ని మొక్కలు పెంచుతున్నాను. అలాగే మేమందరం కలిసి మొక్కలన్నీ షేర్ చేసుకుంటామండి. విత్తనాలు కానీ మొక్కలు కానీ షేర్ చేసుకుని మేమంతా మొక్కల ప్రేమికులు. అందరం ఒక చోట కలుస్తుంటాం. వీరంతా కలిసి మొక్కలు, విత్తనాలు, పండించుకున్న కూరగాయలను పంచుకోవడంతో పాటు మిద్దె సాగులో ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకుంటూ ఆనందానుభూతులను సొంతం చేసుకుంటున్నారు. ఆనందంతో పాటు ఆరోగ్యం, వ్యాయామం మిద్దె సాగు వల్ల సాధ్యపడుతుందని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకానికి నాంది పలకాలని సందేశమిస్తున్నారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఎడగారు ధాన్యం కోతలు ముమ్మరమయ్యాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులతో రైతులంతా పంట కోసిన వెంటనే ధాన్యం అమ్మకాలకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వ కేంద్రాలు లేకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఎడగారు లేదా ముందస్తు ఖరీఫ్ కింద దాదాపు 3 లక్షల ఎకరాల వరకు వరి సాగు అయింది. ఈసారి పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో కనీస గిట్టుబాటు ధరలు దక్కుతాయనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. కోతలు మొదలైనప్పటి నుంచి వ్యాపారులు ధరలు తగ్గిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం 850 కిలోల పుట్టికి 19,720 రూపాయలు ప్రకటిస్తే దళారులు మాత్రం 16,000 రూపాయల లోపే కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర వచ్చి 16,000 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. గతంలో వచ్చేసి 18,700 ఉంది. ఈ కేఎం 36, 16-36 ఎకరాకు వచ్చేసి 38,000 అవుతుంది ఖర్చు. 2 పూటగా 3 పూటలా పండుతున్నాయి. పోయిన తర్వాత 18,700 కొన్నారు. ఈ తర్వాత వాళ్ళు పెట్టలేదు. వీళ్ళు మిల్లర్లు వచ్చేసి 16,000కి 16,200 అట్టుకుంటున్నారు. మా పైనుంచి మాకేం ఆర్డర్స్ లేవు, మేము కొనుగోలు చేసి లేని చెప్పారు. అయ్యా పోతే పోయినసారి మీద ఈసారికి రేటు తక్కువ ఉంది, పెట్టుబడులు ఎక్కువైనాయి, వడ్ల రేటు తక్కువ అయింది. గతంలో 18-20 దాకా ఉండింది, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు 17-16.5. గతంలో కొనుగోలు కేంద్రాలు ఉండబట్టి గిట్టుబాటు ధర బాగానే ఉంది. ఈసారి లేదు కాబట్టి అందువల్ల బయట. జిల్లాలో ఇప్పటికే 40% ధాన్యం కోతలు పూర్తి చేశారు. అయితే ప్రభుత్వ కేంద్రాలు లేని కారణంగా రైతులు కళ్ళాల్లోనే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. గత ఏడాది పుట్టికి దాదాపు 20,000 వరకు ధర వచ్చిందని, ఈసారి మాత్రం 16,000 వరకే అడుగుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. గతంలో కన్నా ఇప్పుడు చాలా అధ్వాన పరిస్థితిగా ఉంది. గిట్టుబాటు దగ్గర రాలేదు. పోయిన దూరం ఒక 20,000 అట్లా అమ్మినాయి. ఇప్పుడు 17,500, 16,500 బయట మార్కెట్ తీసుకుంటున్నారు. ఖర్చులు ప్రతి ఏటా పెరుగుతున్నాయి, గిట్టుబాటు ధర లేదు. ఈ మధ్య వర్షానికి రేట్లు ఉన్నాయి, మళ్ళీ వర్షాలు పడిపోతా రేట్లు తగ్గించేశారు. రేట్లు చూస్తే తక్కువగానే ఉన్నాయి. గవర్నమెంట్ కూడా తీసుకోవటం లేదు. గతంలో 18,000 ఉండేది, ఇప్పుడు చూస్తే 16,000 అట్లా చెప్తా ఉన్నారు. ఖర్చులు బీభత్సంగా అవుతాయంటే గిట్టుబాటు ఏం కావటంలా. ఈ వర్షాల వల్ల ట్రాక్టర్లు కైలలో పోవటం లేదు. మిషన్కి వచ్చి 2,500 పడుతుంది గంటకి ఎకరా కోసే మిషన్ ఇప్పుడు 2 గంటలు 3 గంటలు కూడా పడుతుంది సార్ ఎకరాకి. పిండి కట్టలు నారాతలు ఎన్ని గిట్టుబాటు చూస్తే ఎకరాకి 5-10,000 మిగిలే కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్ బట్టి. పోయినసారి గవర్నమెంట్ కొలిచాము, ఈసారి గవర్నమెంట్ కూడా ఎవరు రాలేదు. 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 15,000కి 16,000కి 13,500కి అడుగుతున్నారు. ధాన్యం కొలవటం లేదు, కొనుగోలు కందాలు లేవు. పెడతా అన్నారు, పెట్టలా.
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఎడగారు సీజన్లోనూ ధాన్యం దిగుబడులు అధికంగా వస్తున్నందున ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.